నమస్కారం. ఇప్పుడు మనము గుమ్మగట్ట మండలంలోని అర్ధంతరంగా ఆగిపోయిన బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనం దగ్గర ఉన్నాము. ఈ ఆశ్రమ పాఠశాల భవనము అలాగే బీసీ బాలికల హాస్టల్ కోసమని నిర్మించిన భవనం ఇక్కడ ఉన్నాయి. పులుకుంట గ్రామం దగ్గరలోనే ఉంది ఇది. గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్ కొరకు ఏమైతే ఇంత పెద్ద ఎత్తున అప్పట్లోనే 24 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించినామని చెప్తున్నారు కాళ్ళు శ్రీనివాసులు గారు. మరి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకోపోలేదు, ఈ ప్రాజెక్టును ఎందుకు ఫినిష్ చేయలేదు అని చెప్పి నేను ఇప్పుడు బీసీ బాలికల తరపున, బీసీల తరపున బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే మీ ఉద్దేశం ఏమి? ఏ పథకమైనా జగనన్న పేరుతో ఉంటేనే మీరు ఆ పథకాన్ని పూర్తి చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఏమైతే 24 కోట్ల రూపాయలు మంజూరు అన్నాయో అవి ప్రజాధనం కాదా? అది ప్రభుత్వ ధనం కాదా? దాన్ని ఎందుకు మీరు సద్వినియోగపరచుకోకుండా ఉన్నారు? మీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలైనా వైసీపీ ప్రభుత్వం ఈ నెగ్లిజెన్స్ ఎందుకు చేసింది? ఎందుకు మీకు బీసీలపై ఇంత కక్ష అని నేను అడుగుతున్నాను. బీసీ బాలికలు చదువుకోకూడదా? వాళ్ళు వృద్ధిలోకి రాకూడదా? మీరు ఎందుకు దీన్ని ఆపేసినారు అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇది అసాంఘిక శక్తులకు నిలయమైంది. ఈ జాగా వీడు పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకు మీరు దీన్ని నెగ్లెక్ట్ చేసినారు? అంటే ఇలాంటి ప్రాజెక్టుల్లో మీకు కమిషన్లు వస్తే మాత్రమే మీరు చేస్తారా? లేకపోతే ఇలాంటి ప్రాజెక్టులు మీరు పూర్తి చేయరా? ఏమి ఉద్దేశము? దీన్ని ఖచ్చితంగా ఇది పూర్తి చేసింటే వందలాది మంది బీసీ బాలికలు ఇక్కడ చదువు పూర్తి చేసుకుని 5 సంవత్సరాల నుంచి ఎంతో వృద్ధిలోకి వచ్చిండే వాళ్ళు. మీరు చేసిండే ఈ తప్పుడు పని వల్ల, ఈ నెగ్లిజెన్స్ వల్ల బీసీ బాలికలు ఇప్పుడు తాత్కాలిక భవనాల్లో మగ్గుతున్నారు. వారికి సరైన హాస్టల్ వసతి లేకుండా మగ్గుతున్నారు. చాలామంది అమ్మాయిలు వాళ్ళు చదువు కూడా ఇడిచిపెట్టి పెళ్ళిళ్ళు కూడా చేసి పంపించేస్తున్నారు. వాళ్ళకి సరైన వసతి లేదు. ఇక్కడైతే స్కూల్ ఇక్కడే ఉంటుండే, హాస్టల్ ఇక్కడే ఉంటుండే, వాళ్ళు చదువుకొని వృద్ధిలోకి వస్తుండ్రి. వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ దుశ్చర్య, ఈ నెగ్లిజెన్స్ చాలామంది బీసీ బాలికల లైఫ్ అవకతవకలు లైఫే చేంజ్ అయిపోయింది అని చెప్పి ఈ మూలంగా మేము మీకు తెలుపుతున్నాము. గుమ్మగట్ట మండలంలోని బీసీ బాలికలందరూ, గుమ్మగట్ట మండలంలోని బీసీలందరూ నాకు ఫోన్ చేయండి. ఇది ఎందుకు ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారు? నా ఫోన్ నంబరు 8971444599 89 71 44 45 99 నా నంబరు. ఈ వైసీపీ అసమర్థత వల్ల, ఈ బిల్డింగ్ ఆగిపోవడం వల్ల మీకు ఏమి ప్రాబ్లం వచ్చింది అనేది బీసీ ప్రజలందరూ అలాగే బాలికలందరూ చాలామంది హృదయ విదారకమైన విషయం ఏమంటే, ఈ కంఫర్టబుల్గా చదువుకోవాల్సిన పిల్లలకి చదువులు చెప్పించలేక, వాళ్ళ ఊరు నుంచి వేరే ఊర్లకి పంపించలేక చాలామంది బీసీ బాలికలకి వివాహం చేసి కూడా పంపించేసినారు. ఎన్నో ఆనిముత్యాలు, మట్టిలోని మాణిక్యాలు బయటికి రాకుండా చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా గొడ్డలి పెట్టు. ఏం గొడ్డలి పెట్టు అంటే ఆ ప్రభుత్వాన్ని మీరు గద్దెదించడమే గొడ్డలి పెట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి బీసీ ప్రజలందరూ. తక్షణమే మాకు గనక అవకాశం వస్తే వివాహం చేసి కూడా పంపించేసినారు. ఎన్నో ఆనిముత్యాలు, మట్టిలోని మాణిక్యాలు బయటికి రాకుండా చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా గొడ్డలి పెట్టు. ఏం గొడ్డలి పెట్టు అంటే ఆ ప్రభుత్వాన్ని మీరు గద్దెదించడమే గొడ్డలి పెట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి బీసీ ప్రజలందరూ. తక్షణమే మాకు గనక అవకాశం వస్తే మీరు గనక రైతు పార్టీకి, మీరు గనక రైతుల పార్టీ అయినా బీసీల పార్టీ అయినా రైతు గుర్తుకు ఓటేసి
మాకు గనక అసెంబ్లీలో వాయిస్ వినిపించే అవకాశం ఇస్తే రాబో 100 డేస్లోనే ఇందుకు కావలసిన నిధుల్ని 100 రోజుల్లోనే ఈ బీసీ సంక్షేమ ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్కి ఏమైతే నిధులు అవసరమవుతాయో ఆ నిధుల్ని రిలీజ్ చేపించి ప్రభుత్వం మెడల్ వంచి రిలీజ్, ఏ ప్రభుత్వం వచ్చినా మా సపోర్ట్తోనే వస్తుంది. ఎలాంటే బీసీవై పార్టీ ఈ రోల్ పోషించబోతుంది. వైసీపీకి సీట్లు తక్కువైతాయి, టీడీపీకి సీట్లు తక్కువైతాయి. మా సపోర్ట్తోనే మేము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాము. ఈ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో మా సపోర్ట్తోనే ఏ ప్రభుత్వమైనా ఏర్పడుతుంది. కాబట్టి మేము డిమాండ్ పెట్టి 100 రోజుల్లో దీనికి కావలసిన నిధుల్ని విడుదల చేపించి రాబోయే ఒక సంవత్సరంలోనే ఇక్కడ బీసీ ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్ స్టార్ట్ అయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ సెలవిస్తున్నాను. అందుకు మీరు నాకు బలం ఇవ్వండి. రాయదుర్గం రైతు రక్షణ వేదికని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు బీసీల పార్టీ, రైతుల పార్టీ అయిన చెరుకు రైతు గుర్తుకి పోటీ చేస్తున్న మీ పల్లెపల్లి ప్రతాప్ రెడ్డి, మీ లోకల్ లీడర్ గౌని ప్రతాప్ రెడ్డికి మీ ఓటు వేయించి రైతు గుర్తుని గెలిపిస్తే ఇవి చెప్పినవన్నీ సాధిస్తానని చెప్పి మీ అందరికీ సెలవిచ్చుకున్నాను. థ్యాంక్స్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.